యోహాను సువార్త మీ అందరికీ కానీ యోహాను సువార్త 19:26-27 అందరూ తీసుకోండి. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును తన దేవుని స్తోత్రం. సంగతి ఏం చేయాలి ఇక్కడ మనకు అర్థం ఏంటంటే ఒక బాధ్యత ఆయన చెప్తున్నాడు. తన తల్లిని చూసి తన ప్రేమించిన శిశువుని చూసి వారికి చెప్తాడు, అమ్మా ఇంకో కుమారుడు యోహాను చెప్పుకొని తల్లి అన్నదే అన్నదాన్ని వారు ఎంత చేర్చుకున్నాం. దీంట్లో మనకు అర్థం ఏంటంటే కుటుంబ బాధ్యత తల్లిని చూసుకోవడం కానీ లేదా కొడుకుని చూసుకోవడం కానీ అనుకుంటాం కానీ ఇదంతా లేదు. ప్రతి ఒక్క మాట చాలా విలువైంది. ఆయన 7 మాటలు భూమిలో తగ్గదే ఆయన చేయాల్సినంత చాలా చేశాడు. కానీ శిలువ మీద ఆకాశానికి భూమి మధ్యలో వేలాడుతూ ఆయన పలికిన మాట ఇప్పుడు మాట ఏంటంటే అమ్మాయి కుమారుడు అని ఎందుకు చెప్పాడైనా మన దగ్గర ఉన్నారని చెప్పారా? చాలా మంది ఉన్నారు, దగ్గర ఎత్తలేదు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పిలవకుండా ఈరోజు మరియమ్మ గారికి ఆయన ఎందుకు తప్పించాడు? ఎవరు చూసారా? బాగా సోదరు మన పేదలు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి వాళ్ళకి బాధ్యత ఎవరు? ఒక్కసారి మీరు లోక సంవత్సరం 2 అధ్యాయం మరియమ్మ గారి జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. అవి మనం ఒకసారి తెలుసుకుందాం. లోక సంవత్సరం 1 అధ్యాయం 28 ఈవిడికి దేవుడు ఎన్నుకున్నప్పుడు దయాపాత్రాలని సొమ్ము అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు దేవత సొమ్ము అన్నది. ఆ జీవితంలో సొమ్ము ఉందండి, ఆ జీవితంలో సొమ్ము జరిగిందా? మరియమ్మ గారికి ఆయన బాధ్యత చెప్పాడు. సరే బిడ్డని కంటావన్నాడు, నువ్వు లోకాక్షణ కంటావన్నాడు, అన్నీ చెప్పాడు. కానీ ఆ జీవితంలో సొమ్ము ఏమన్నా ఉందా? ఆయన గర్భాన్ని పడగలదా? ఆవిడైనా సొమ్ము కలిగిందా? ఎన్ని కష్టాల నుంచి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనం దీవించుగాక అని ఎవరనంటే ఆమె అంటున్నాం. అంటే దేవుడు మనం దీవించుగాక అంటే వరాలు వచ్చేది కాదు, దేవుడు బాధ్యతకు దేవుడు పనికి నువ్వు సిద్ధపడమని. ఆ రోజు ఆమె సొమ్ము అన్నది కాబట్టి ఆవిడ జీవితంలో స్టార్టింగ్ నుంచి ఎన్ని అవమానాలు పడుతుందండి. పెళ్లి చేసిన ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడినప్పుడు భర్త షార్ట్ వదిలేనుకున్నాడు, నీతి మందుల యొక్క షార్ట్ వదిలేనుకున్నాడు. పనులు ఎంత తీసుకుంటారండి, పెళ్లి కాకుండా గొడవ చేసుకుంటారు, ఎంతమంది ఉంటారు. అది కాక ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుంది. ఆయన కనడానికి స్థలం లేక, సత్రంలో స్థలం లేక పశువుల దొడ్లో పొరలు పెట్టి ఎక్కడ కన్నారో కూడా తెలియదు. పరిస్థితి అంత ఇబ్బందులు పడిందాడు. సరేగా ఇబ్బంది అనుకుంటా ఉంటే పెరిగి 2 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పుట్టిన తర్వాత 2 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో రాజులు అందరూ కూడా సంప్రదాయపడ్డారు. దేవుని స్తోత్రం. ఎంతమంది మర్యాద తింటుంటారు. నీ కొడుకు పుట్టు బట్టి కదా మా పిల్లలందరూ చనిపోయారు. ఎంతమంది చూస్తుంటారు అని సొమ్ము ఏముంది ఆవిడ యూత్లో ఒకసారి మనం గమనించాలి. ఆవిడకే ఎందుకు మరి ఆమె నాకు చెప్తున్నాడు నీ కుమారుడు? మీరు వాక్యాలు చదవండి, వాక్యాలు చదివితే మీకు అర్థం. ఎన్ని బాధ్యతలు ఎప్పుడైనా ఒకటే. ఆవిడ జీవితంలో సొమ్ము లేదు, చూస్తుంది. చేతికి అందించిన కొడుకు 33 సంవత్సరాలు యేసుప్రభు గారు సేవ చేసి లక్ష్మీవారం నైట్ పడేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు పడుతుంటే, బట్టలు పడుతుంటే ఎన్ని జరుగుతుంటే కళ్ళ ముందు సొమ్ము మౌనంగా ఉండిపోయింది. ఒక్క మాట లేదు అక్కడ. యేసుప్రభు గారు అన్నారు లేదన్నా టవర్ పక్కన పెడితే ఒక్క మాట ఎరారే నా బిడ్డకి ఇలా చేస్తున్నారని ఒక్క మాట ఆవిడ అందా. ఎందుకు మౌనం అయిపోయింది ఆవిడ? ఆవిడ జీవితంలో సొమ్ము లేదు. ప్రభు గారు తోడై ఉన్నాడు, తోడే ఉన్నాడు, చూస్తే గమనిస్తుంది. కానీ ఒక్క మాట కూడా ఆవిడ అందరికీ. నిజంగా అలాంటి తల్లులు ఈరోజు కావాలి. దేవుని స్తోత్రం. మరియమ్మ గారిని అందుకే వాళ్ళు పూజిస్తారు, వాళ్ళు ఆరాధిస్తారు. శుభం కాదు ఆ డ్యూటీలో ఎంత బాధపడుతుంది. చేరుమంది అందరికీ కొడుకు నిజంగా ఆ వేలాడి చంపేసి సిద్ధపడి ఆ చెరువు మీద వేలాడుకుంటూ మౌనంగా చూస్తూ ఉంటే ఆయన ఇంకొక బాధ్యత అనుకుంటున్నాడు. ఆయన యోహాను గారిని మళ్ళా తయారు చేయమని. యోహాను శిష్యుడే కదా, తను ప్రేమించిన రొమ్మ అనుకున్న శిష్యుడు ఈయన. ప్రతిదీ కూడా ఆయన పక్కన కూర్చుని ఈయన వచ్చి అలాంటి శిశువుని తల్లిగా ఇప్పుడు ఏమంటే ఇదిగో మీ కుమారుడు అన్నారు. దేవుని స్తోత్రం. ఇదిగో మీ కుమారుడు ఆవిడ 5 మందిగా అప్పుడుపడంటే అక్కడ దాని అర్థం మనం రోజుగా గమనించినట్లయితే యోహాను గారు తిరిగి ఆయన మరొక యేసుప్రభు లాగా తయారవ్వాలి. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రపంచానికి ఏమో జరుగుతుందో రాయాలంటే మళ్ళా యేసుప్రభు లాగా యోహాను గారిని తయారు చేయాలి. అదే ప్రకటన గ్రంథం రాశాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ యేసుప్రభు శిష్యుల్లో కన్నా ప్రకటన గ్రంథం ఎవరైనా రాశారంటే యోహాను గారు. పౌలు గారు 14 పత్రికలు రాస్తే ఈయన వచ్చాక 5 పుస్తకాలు అయ్యాడు.
యోహాను సువార్త చెప్పండి, చెప్పగలరా? నిజంగా ఆవిడకి ఈ నమ్ము చెప్పాడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు మళ్ళీ ఆవిడని మరియమ్మ గారు మళ్ళీ ఈ సేమ్ అనేది ప్రభుత్వం తయారు చేసింది. తయారు చేస్తారు. ఆయన ఎలా చనిపోయాడు? విషం తాగింది, హింసం పెట్టారు, నూనెలో పెట్టి ఏపీసారు. అలాంటిది ఆయన నూనెలో పెట్టి ఏపీసారట. అలాంటి బాధలు పట్టి సావలని ఇసురు అయితే పద్మాస దీపంలో పడిపోయి అక్కడ ప్రకటన దర్శనం చూసి ఆయన అప్పుడు ప్రకటన రాశారు. ఈ రోజు ప్రపంచంలో ఏం జరుగుతున్నది కూడా ప్రకటనలో ఉంది. యేసుప్రభువు ఎలా వస్తారో కూడా అందులో ఉంది. ఆయన మొదటి రాకడ కోసం రాయాలంటే ఆయన మళ్ళా మరియమ్మ గారి చేతులు ఎత్తేనే కానీ అలా తయారు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం కూడా మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఒకసారి గమనించాలి. మరియమ్మ కూడా ఉన్న మనసు మీకు కూడా ఉండాలి. మేము దేవుని అనుకున్నాం, మాకు కష్టాలు మాకు సుఖాలు లేదండి, బాధ లేదంటే ఆవిడ ఇంట్లో ఒకసారి మనం గమనించంటే శుభం కలుగుగా కన్నా ఈరోజు మనం పార్టీ తీసుకున్నామంటే మనకి కష్టాలు మనకి ఇబ్బంది ఉంది. కానీ ఈ కుటుంబాన్ని పిల్లల్ని ఎలా పెంచగలుగుతామని మాత్రం ఒకసారి మనం గమనించాలి. ఈ మూడవ మాట అది అర్థం. ఆయన ఆవిడ అప్పు చెప్పాడు. ఆవిడ జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు చూస్తే మరియమ్మ గారి జీవంలోకి గర్భంలోకి కట్టం చూసిపోతుంట. అలాంటి మాటలన్నీ రాయబడి ఉన్నాయి. నిజమే కదా, ఆవిడ జీవితంలో సుఖం లేదు. అయినా మళ్ళీ ఇంకో బాధ్యత తప్పు చెప్తే మళ్ళీ ఇది యేసుప్రభువుగా తయారు చేసిన కనుక ఆయన ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని బాధపడినా ఆయన పుస్తకాలు రాశాడు. కొన్ని శ్రమలు అనుభవించడానికి ఆయన మనసు, దేవుడి మనసు ఆయన ఎదిగిన కనుక కొన్ని శ్రమలు అనుభవించి పుస్తకాలు రాయగలిగాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు మనం కూడా మీ పిల్లల్ని అలా పెంచండి. ఆవిడ ధన్యురాలు అయ్యింది. అందుకే యేసుప్రభువు చెప్పిన ప్రతి మాటలో కూడా ఆయన మూడో మాట, ప్రతి సంవత్సరం మనం బతుకున్నాలో మనం పోయిన తర్వాత కూడా ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని స్తోత్రం. ఆయన వచ్చేంత వరకు కూడా ఆ ప్రకటన తెలియజేస్తుంది. ప్రతిదీ కూడా అందులో రాయబడి ఉంటుంది. ఆయన ఎంత అందిస్తుంది. అలాగే ఈ రోజులో మీ పిల్లల్ని బాధ్యతగా పెంచండి, దేవుని వరకు పెంచండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని వరకు నిలబడే వారిగా చేయండి. మా అబ్బాయి మంచి జాబ్ సంపాదించాడు, లేదా మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, లేదా మా అబ్బాయి డాక్టర్ అయింది, ఏం కాదు. కానీ మా అబ్బాయి దేవుని వరకు క్యారెక్టర్ కలిగి నిలబడ్డాడు. అలాగే మనం చెప్పే డెవలప్షన్ అనుకున్నాం. దేవుని స్తోత్రం. యోసేపు కథ ఆయన మంచి మాట మాట్లాడే పరువు. ఇలాంటి దేవతల దేవుని ఆత్మగా మనుషులు మనం కనుగొనగలమా అన్నాడంట యోసేపు కోసం. ఆయన దేవుని ఆత్మ పద్మాసేపులో పడిపోయినాడు కాబట్టి అప్పుడు దేవుని ఆత్మ ఆయన పాదాలను పడిపోతే దేవుని ఆత్మ ఆయన ఆవరించిందంట. ఆయన ఈ రోజు మీద రకాలు అయ్యింది. మీరు కూడా దేవుని ఆత్మను అనుభవించండి. దేవుని మందిరంలో కోసం ఆయన ఆత్మ ఆయన ఉన్నాడని, ఆయన గమనిస్తున్నాడని, ఆయన భయం కలిగి జీవిస్తే మన జీవితం కూడా దేవుని వరకు రోజు కలిగి జీవిస్తాం. వ్యవహార జీవితంలో ఏమన్నా ఆశలు సంపాదించబడైనా ఆయన అపసక్తి అయిపోయాడు. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ దేవుని వరకు ఈ రోజు మన గ్రంథంలో రాయబడదు. మనం చదువుకున్నాం. ఇది చరిత్ర, ఇది దేవుని వరకు. మన ఇది మన డబ్బు సంపాదించడం కాదుగానే, లేదా మన ఆస్తులు సంపాదించడం కాదుగానే మీ పిల్లలకి ఇచ్చేది ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధిలో నిజాయితీగా నీతిగా ఉండడం, దేవుని మందిరం కోసం లేదా దేవుని కోసం త్యాగం చేయడం అవసరం. అయితే మేము చదువుకోవడానికైనా సిద్ధంగా మనం ప్రభుత్వం చెప్పడమే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నటువంటి యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందండి. మూడో మాట ఏంటి? మా యొక్క కుమారుని బాధ్యతగా అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత ఆవిడేం చేసి వదిలేదు. అమ్మ తెచ్చుకుని పోయాడు కదా, ఆయన వెళ్ళిపోయాడు. బాబు నాకు ఎన్నీళ్ళు సన్నీళ్ళన్నీ తెచ్చిపెట్టి నాకు ఏదో ప్రభు కొరకు రాసం గారికి జీవితాన్ని ఇంకొక యేసుప్రభువులాగా తయారు చేసింది. దేవుని స్తోత్రం. అలా మనం కూడా మీ బిడ్డలని విధులు ఇలా తయారు చేయాలని, రాసం గారికి దేవుడి సన్నిధిలో చేయాలని కొద్ది మాటలు దేవుడు జీవించుకుంటారు. కాబట్టి